ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్లో బౌలర్లు బుమ్రా, సిరాజ్లు ఫెయిల్ అయ్యారు. అంశుల్ కాంబోజ్, శార్దూల్ ఠాకూర్ కూడా అంతగా రాణించలేకపోయారు. ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు 70కి పైగా ఇండివిజువల్ స్కోర్లను చేశారు. జో రూట్ 150, బెన్ స్టోక్స్ 141 పరుగులు చేయగా జాక్ రాలే 89, బెన్ డకెట్ 94, ఓలీ పోప్ 71 పరుగులు చేశారు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో భారత బౌలర్లు విఫలం అవ్వడంతో మేనేజ్మెంట్, కోచింగ్ స్టాఫ్లో మార్పులు చేసేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్తో పాటు అసిస్టెంట్ కోచ్ ర్యాన్టెన్ డొషెట్లను తప్పించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. టీమిండియా సెప్టెంబర్లో ఏషియా కప్ 2025 టోర్నీ ఆడనుంది. ఇంగ్లాండ్ టూర్ ముగిసిన తర్వాత లాంగ్ బ్రేక్ రానుంది. మరి ఏషియా కప్ తర్వాత వీరిని రీప్లేస్ చేస్తారా లేదా ముందే రీప్లేస్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. అలాగే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై కూడా అసంతృప్తిగా ఉందట బీసీసీఐ. గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇండియా 14 టెస్ట్ మ్యాచ్లు ఆడింది. అందులో 4 మాత్రమే విజయం సాధించింది. ఇక గంభీర్ తన పొజిషన్ కాపాడుకోవాలంటే ఓవెల్ టెస్ట్ను ఖచ్చితంగా గెలవాల్సిందే. గౌతమ్ గంభీర్ కాంట్రాక్ట్ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఉంది. జరగబోయే ఏషియా కప్లో ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ రాకపోతే గంభీర్ను హెడ్ కోచ్ పొజిషన్ నుండి తప్పించే అవకాశం కూడా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.